అండి. ఈరోజు పేపర్లో ముఖ్యాంశాలు చూసుకుంటే నిన్న బలకంపేట ఎల్లమ్మ తల్లి అమ్మవారి కళ్యాణం జరిగిందండి. విపరీతమైన జనభక్తులండి, జనం వచ్చారండి. ఎక్కడ చూసినా రోడ్డు పొడుగున అన్నదానాలు, టిఫను, స్వీట్లు పంచారండి. చాలామంది భక్తులు స్వచ్ఛందంగా అన్నం పెట్టారండి. కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు కూడా టెంట్లు వేసి పెట్టారండి. చాలా మంచిగా జరిగింది. విపరీతమైన జనం, అమ్మవారి కళ్యాణం జరిగిందండి. ఎందుకంటే అమ్మవారు ఎవరి కోరిన కోరిక తీర్చే బంగారు బలకంపేట ఎల్లమ్మ తల్లి అండి. ఆ అమ్మను ఎక్కడెక్కడో ఇతర దేశాల నుంచి వచ్చి కూడా అమ్మవారిని దర్శించుకొని పోతారండి. అట్లాంటి మహాతల్లి ఎల్లమ్మ తల్లి కళ్యాణం నిన్న జరిగిందండి. కాబట్టి ఆ తల్లి అమ్మవారిని ఎట్లా జరిగింది అనేది పేపర్లో చూద్దామండి. వైభవంగా కళ్యాణం, ఎల్లమ్మ నామస్మరణలతో మార్ముమోగిన బలకంపేట, లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనం, జనసంద్రంగా పురవీధులు. ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో పూజలు చేయిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్యారెడ్డి, బోనాలు చేస్తున్న భక్తులు, కళ్యాణం తిలకిస్తున్న శివసత్తులు, బోనాలతో వస్తున్న భక్తులు, ఎల్లమ్మ తల్లిని దర్శించుకుంటున్న ఎమ్మెల్యే గోపీనాథ్, నేలపై కూర్చొని ఎల్లమ్మ తల్లి కళ్యాణాన్ని ఇప్పేస్తున్న మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, మేయర్ విజయలక్ష్మి, డాక్టర్ కోట నీలిమ తదితరులు. అన్నదానం, పులిహార పంపిణీ. బలకంపేట ఎల్లమ్మ కళ్యాణం మంగళవారం వైభవంగా జరిగింది. ఏ దిక్కును చూసినా అమ్మవారి భక్తులే. కొందరు ఒంటి నిండా, మరికొందరు నుదుట పసుపు బండాలతో బలకంపేట పురవీధుల్లో దర్శనమిచ్చారు. శివసత్తులు, మహిళలు, మరోవైపు యువతలు, పిల్లలు అమ్మవారి భక్తితో మునిగి తేలారు. దీంతో బలకంపేటలోని ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవం జాతరను తలపించింది. చూడండి, విపరీతమైన జనం. నిన్న అలంకరణలో ఎల్లమ్మ తల్లి, వరుడుగా త్రిశూలానికి అలంకరణ. ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవం సందర్భంగా ట్రాఫిక్ను మళ్లించడంలో వాహనదారులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సంజీవ్ నగర్ పోలీసు వైపు నుంచి బలకంపేట వైపు వచ్చే రోడ్లో ఎస్ఎస్ బేకరీ నుంచి ఎడమవైపు ట్రాఫిక్ను మళ్లించి అక్కడ నుంచి బీకేగూడ పార్కు, సౌరస్తా, శ్రీరామ్ నగర్ మీదుగా బలకంపేట పెట్రోల్ బంక్ వైపు ట్రాఫిక్ను అనుమతించారు. బలకంపేటలో అన్నదానం నిర్వహిస్తున్న కూతురు నరసింహ అంట. రేణుకానగర్లో నిర్మించిన అన్నదానంలో మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, ఎస్ఆర్ నగర్లో అన్నదానం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ, అన్నదానం చేస్తున్న ఇందిరానగర్ వాసులు. మిరాలం చెరువుకు పర్యాటక సొగసులు. 2.6 కిలోమీటర్ల మేర 6 లైన్లు ఐకానిక్ బ్రిడ్జి, టేకు ప్రింట్ పార్కు సుందరీకరణ, సందర్శకులకు ఆకర్షించేలా మలుకు సదుపాయాలు. ప్రజావాణిలో సమస్యలు తెలుసుకుంటున్న డాక్టర్ చిన్నారెడ్డి, ఐఏఎస్ దివ్య. హాస్టల్లో మెనూ పాటించాలి కలెక్టర్. హాస్టల్ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని కలెక్టర్ అనుదీస్ దూరిశెట్టి అధికారులను ఆదేశించాడు. వర్షాకాల నేపథ్యంలో పరిసరాలు శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం అంబర్పేటలోని ప్రభుత్వ బీసీ కళాశాల బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ అకస్మాత్తుగా తనిఖీ చేశారు. చూడండి, జేఎన్టీయూ మెస్ చట్నీలో చిట్టిలుక చక్కర్లు. సుల్తాన్పూర్ క్యాంపస్లోని అబ్బాయిల హాస్టల్లో ఘటన. క్యాంపస్ ఎదుట విద్యార్థుల ఆందోళన. నాసిరక భోజనంపై మండిపాటు. మెస్ కాంట్రాక్టర్ తొలగింపు విచారణకు దామోదరం ఆదేశం. మెదక్ జిల్లా కోమటపల్లి అక్రమ పాఠశాలలో ఉప్మాలో బల్లి. 20 మంది విద్యార్థుల అవస్థత. ఇంకా ఆసుపత్రిలో 3. చూడండి, చట్నీలు ఎలకలు, బద్దెంకలు పడుతున్నాయంట అండి. ప్రజలకు కాంట్రాక్టులు తీసుకుని వాళ్ళు చక్కరగా చేయాలి కదా. వరి చేలను ముంచెత్తించిన వరద.
ఖమ్మం, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఘటనలు. ఖమ్మం జిల్లాలో 200 ఎకరాల పైగా నీటి మునగా. చూడండి, ఉద్యోగులు ఇస్తామని 4.8 కోట్ల వసూళ్లు. దాదాపు 20 మందికి ఓ ముఠా టోకరా. భద్రాద్రిగూడెంలో 10 మంది అరెస్టు. 1.47 కోట్ల నగదు ఆభరణాలు స్వాధీనం. పరారులు మరో 3 నిందితులు. భార్యను రోకల బండతో కొట్టి చంపి భర్త ఆత్మహత్య. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతోనే అనాథలైన 3 పిల్లలు. వరంగల్ జిల్లా కేంద్రంలో విషాదము. రాత్రంతా మామయ్య ఇంట్లో ఉన్న 3 పిల్లలు ఉదయం ఇంటికొచ్చి లోపల తల్లిని రక్తమడుగులో చోట, తండ్రి మరో చోట ఇగట జీవితాలుగా చూసి షాక్కు గురయ్యారు. చూడండి, ఎప్పుడైనా కానీ చచ్చిపోవడం అనేది గొప్ప సంగతి కాదండి. బతికి సేదించుకోవాలండి. ఆర్థిక ఇబ్బందులు ప్రతి ఒక్కరికి ఉంటాయండి. ఆర్థిక ఇబ్బందులు లేని వాళ్ళు ఎవరూ లేరు. వాటిని అధిగమించి ముందుకెళ్ళాలే కానీ అట్లా ఇప్పుడు ఆ పిల్లలు చూడండి, అనాథ బిడ్డలు అయిపోయారు. తల్లి లేదు, తండ్రి లేదు. ఆ బిడ్డల్ని ఎవరు చూస్తారు? మీరు చనిపోయి మీరు బాధ నుంచి బయటపడినారే కానీ ఆ పసిబిడ్డల్ని ఎవరు చూస్తారు? ఎవరు కూడా సావు అనేది కారణం కాకూడదండి. ఏదైనా కావండి ముందుకు చేసుకుంటూ బతకడమే నేర్చుకోవాలి కానీ కడుపును పుట్టిన బిడ్డలను మటుకు అనాథలుగా చేసి ఎవరి కోపావేశాలలో చంపుకుంటారు. అట్లా చేసుకోకండి. ఆ బిడ్డల ముఖం చూడండి. ఆ బిడ్డలు, మీ పుట్టిన బిడ్డలను మంచిగా ఉండాలని కోరుకోండి. కానీ కోపావేశాల్లో ఎప్పుడు కూడా అట్లా చనిపోవడం మంచిది కాదండి. ఆలోచించుకొని ఎవరైనా సరే అట్లా చేయకండి. ఫిరాయింపులతో నష్టం లేదు. వలస నేతలకు ప్రజలు విశ్వసించలేదు. మా పార్టీలో 12 మంది చేరితే 10 మంది ఓడారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని మేము అనలేదు. వారికి 2 ఏళ్ళు సమయం ఇస్తాము, ఆపై ఉద్యమం ఇస్తాము. పార్లమెంటు ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు ఓటు వేయలేదు. మీడియాతో చిట్చాట్లో హరీష్ రావు వ్యాఖ్యలు. పరీక్షలు వాయిదాపై సీఎం పరిణిత లేని వ్యాఖ్యలు హరీష్ రావు. మా ఆయంలో ఫిరాయింపులు కాదు, విలీనం చేసుకున్నాము. సేమ్ కాంగ్రెస్ వాళ్ళు కూడా విలీనం చేసుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీని. అంతే. ఫిరాయింపులతో మాట్లాడే అర్హత కేటీఆర్కు ఉందా? త్వరలో సీఎల్పీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే విలీనము. మజాస్కి. ప్రజాపాలనలో భాగమయ్యేందుకే కాంగ్రెస్లో వలసలు. ఐలయ్య. 7 నెలలైన హామీల అమలేది? మహిళా మోర్చా నేతలు కార్పొరేటర్లతో కలిసి ప్లస్ కార్డులు ప్రదర్శిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. డిఎస్సి గ్రూప్ 2 పరీక్షల మధ్య వ్యవధి ఉండేలా చూడండి, అప్పుడే అభ్యర్థులకి న్యాయము. టీజేఎస్సీ కన్వీనర్ కోరిన కోదండరాము హరిగోపాల్. ఇలువల గురించి బామార్దులు మాట్లాడడమా? తలసానికి మంత్రి పదవి ఎలా ఇచ్చారు? రఘునందన్ రావు. ఎంపీ ఈటల ఫేస్బుక్ కోత హ్యాక్. నెమలి కూర తక్కువగా వేశారని గుస్సా. తోటి సెక్యూరిటీ గార్డులతో వ్యక్తి గొడవ. గేటర్లో జోరందుకున్న రీల రంగము. 7 నెలల్లో రిజిస్ట్రేషన్ల ఆదాయము 4,670.2 కోట్లు. డిఎస్సి పరీక్షను వాయిదా వేయాలి. ఓయూలు అర్ధరాత్రి వద్దకు పెద్ద ఎత్తున ఆందోళన. 3 నెలల సమయం ఇవ్వాలని డిమాండు, లేదంటే ఉద్యమాన్ని ఉధృత చేస్తాము హెచ్చరిక. గంభీర్ శకము. టీమిండియా కోచ్గా నియామకము ప్రకటించిన బీసీసీఐ. శ్రీలంక టూర్లో ఇన్నింగ్స్ జోరు. శ్రీరాజ్కు సీఎం సన్మానము. నజరాగా ఇంటి స్థలము, ఉద్యోగము. ఇదేనండి పేపర్లోని ముఖ్యాంశాలు. అలాగే అమ్మవారి బలకంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం మంచిగా జరిగిందండి. ప్రభుత్వం కూడా అన్ని విధాలా సహకరించింది. రేవంత్ రెడ్డి గారు కూడా మంచి పోలీసు బందోబస్తు చేశారు. పోలీసులు కూడా బాగా సహకరించారు. మంచిగా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా పోలీస్ వ్యవస్థ మంచిగా పనిచేసిందండి బలకంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి. అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. చూస్తున్నారు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. దయవుంచి చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.